नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। 9 o'clock की विकास स्टर्लिंग विलास నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. సో విల్లా నెంబర్ 13 చాలా బాపురెడ్డి అని చెప్పేసి హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్ విల్లా. ఇంట్లో ఉన్నటువంటి ఒక 75 lakhs క్యాష్, నెట్ క్యాష్ ఇంట్లో నుంచి థెఫ్ట్ అయింది అని మనకు కంప్లైంట్ ఇచ్చారు. సో ఇది బేసిక్గా 16th రోజు ఆ బాపురెడ్డి గారు ఈ అమౌంట్ అంతా కూడా ఒక సేల్ ట్రాన్సాక్షన్, కొత్తూరులో ఉన్నటువంటి ఒక ల్యాండ్ డిస్పోజ్ చేస్తే వచ్చినటువంటి ఈ సేల్ కన్సిడరేషన్ అమౌంట్ని ఇంటికి తీసుకొచ్చి 16వ తేదీ రాత్రి ఇంట్లో పెట్టి 17th రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో చూసుకుంటూనే అది కనిపించలేదు. సో ఎవరో ఇది థెఫ్ట్ చేశారు అని చెప్పి మన పోలీస్ స్టేషన్కి వచ్చి మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఏసీపీ పేట్ బషీరాబాద్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డిఐ పేట్ బషీరాబాద్ సంతోష్ కుమార్ అండ్ అతనికి తో పాటు మా సిఐ మేడ్చల్ గంగాధర్ అండ్ హిస్ క్రైమ్ టీమ్ అందరూ కూడా ఇమీడియట్గా, బికాజ్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ అమౌంట్, ఒక 2 టీమ్స్గా ఫామ్ అవడము, తర్వాత మొత్తం సీన్ని విజిట్ చేసి మైన్యూట్గా అన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ఎవరెవరికైతే పాసిబిలిటీస్ ఉంటాయో అందరినీ కూడా మనము నోటీస్ చేసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళల్లో ఉన్న వాళ్ళని ప్రాపబుల్స్ని పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఈ కంప్లైంట్ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ మన్నెం రవికుమార్, హీఈస్ నేటివ్ ఆఫ్ నిజామాబాద్, 33 years old, అక్కడే ఉంటారు. సో అతని మీద మనకు సస్పిషన్ రావడము, తర్వాత ఎంక్వైరీలో అతను కన్ఫెస్ చేసిన తర్వాత మనల్ని సీన్కి కూడా లీడ్ చేశారు. ఎక్కడైతే దాని అమౌంట్ దాచిపెట్టాడో అక్కడికి వెళ్ళిన తర్వాత మన టీం మొత్తం ఎవరైతే ఈ ఐఓస్ ఉన్నారో అండ్ సూపర్వైజరీ ఆఫీసర్స్ వాళ్ళ ముందర మన వీడియోగ్రాఫ్ చేసేసి ఇంటాక్ట్ అమౌంట్ వితిన్ దాదాపు ఒక 6-7 అవర్స్లోనే మనము ఇది కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ అక్యూజ్డ్, ఇతను డిగ్రీ డ్రాప్ అవుట్ అని, వీళ్ళ నాన్న ఒక BSNL ఎంప్లాయీ, వీళ్ళు ఒక 5 మంది బ్రదర్స్ సిస్టర్స్ అవుతే ఇతను థర్డ్. మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉన్నాడు. తర్వాత ఎక్కడ ఉద్యోగం రాక డాక్టర్ గారి దగ్గర ఉద్యోగంలో చేరి నిజామాబాద్లోనే ఉంటారు, మండే టు ఫ్రైడే నిజామాబాద్లోనే ఉంటారు. సో డాక్టర్ గారు అండ్ ఫ్యామిలీ ఎవ్రీ సాటర్డే సండే ఇక్కడికి. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।